హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీటిని చూసారా? ఇవి ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? వీటిని దొండకాయ అంటారండి. అది అడవి దొండ అని కూడా అంటారు. ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి, చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇవి సీజనల్లోనే దొరుకుతాయి అన్నమాట. ఈ దొండకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. చాలామందికి మామూలుగా దొండకాయలు తెలుసు, కానీ ఈ దొండ ఎవరికి తెలియదండి చాలామందికి. ఇప్పుడు మనం వీటిని ఎలా చేయాలో చూద్దామండి. ఇవి చూడ్డానికి నిమ్మకాయల్లాగా లేకంటే కచ్చా జామకాయలు ఉంటాయి కదా, అలా ఉంటాయండి. గట్టిగా ఉంటాయి, చాలా బరువుగా కూడా ఉంటాయి అన్నమాట. వీటిని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని ఫ్రెష్గా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని చాలా రకాలుగా వండుతూ ఉంటారు. టమాటా వేసి వండుతారు, ఫ్రై చేసి వండుతారు, లేదంటే పులుసు వేసి వండుతారు. రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు ఫ్రై చేసి చూపిస్తాను. వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకు ఎంత అయితే తీసుకున్నామో ముక్కలు దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఈ ఆయిల్ వేడి కాగానే కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి మనం కర్రీకి సరిపడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం పచ్చిమిర్చితోటే చేస్తున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కోసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర ఉంటే, కరివేపాకు, మెంతాకు, ఇవి ఏమున్నా ఆకులు వేసుకోండి. నా దగ్గర ఓన్లీ కొత్తిమీర ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేసుకొని వీటిని కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పసుపు వేసేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసిన తర్వాత ఈ పసుపు అంతా కలిపేసుకొని ఈ పసుపు అన్నది మొత్తము ఉల్లిపాయలకు పట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలన్నమాట. వేసి వాటిని నూనెలోనే మంచిగా డీప్ ఫ్రై చేయాలండి. చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి అయితే ఇది చాలా బాగుంటుంది. మనం రసంతో కానీ సాంబార్తో కానీ ఇది సైడ్ డిష్కి బాగుంటుంది. ఈ ముక్కలు ఆయిల్లో వేగిన తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇవి సిమ్ములోనే ఉడికించాలన్నమాట. ఇవి నాకు లాతగా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ వేయట్లేదు. మీకు ఒకవేళ ముదిరినాయి అయితే కొంచెం వాటరు, ఒక స్పూను 2 స్పూన్ల వాటర్ వేసేసి మనం సిమ్ములో పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది అన్నమాట. వాటర్ అంతా ఇరిగిపోతుంది. అప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ముదిరినాయి అయితే కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది అన్నమాట. వీటిని చాలామంది ఉడికించి వండుతారండి. ఉడికిస్తే వీటికి విటమిన్ పోతుంది అనేసి నేనైతే ఉడికించని ఈ విధంగానే వండేస్తుంటాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలంటే ఇలా ఉడికించుకోవచ్చు, లేదంటే మనం కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నా సరిపోతుంది అన్నమాట. ఈ దొండకాయలో చాలా పోషకాలు ఉంటాయండి, చాలా విటమిన్స్ ఉంటాయి. ఇదైతే మన హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. ఇవి సీజనల్లోనే దొరుకుతాయి. వీటిని దొరికినప్పుడే మనం సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని అంటారండి. మా దగ్గర అయితే తొలి ఏకాదశి పండగ వస్తుంది కదండి, అప్పుడు మేమైతే తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి రోజు దొండకాయ కూర వండి వాటితో ఒక పొద్దు విడుస్తారు. అలా దొండకాయలు దొరకనప్పుడు వీటిని 1 కానీ 2 కానీ అలా దొరికినప్పుడు, లేదంటే వాటి ఆకులు కానీ వేరే కర్రీస్లో వేసేసి వండి అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి వాటితోటి ఒక పొద్దు విడుస్తూ ఉంటారన్నమాట. ఇదైతే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి, చాలా విటమిన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయండి సీజనల్లో. అప్పుడైతే మనం తప్పకుండా సంవత్సరానికి ఒకసారి అయినా తినాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అయితే ఇందులో ఈ విధంగా ఉడికిన తర్వాత దించే ముందు మనం కొద్దిగా నువ్వుల పొడి, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని, కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది.
నేను ఒకసారి చూపిస్తాను, చూసారా? ఈ విధంగా ఉడికిపోయింది కర్రీ అయితే. అలా మనం టెస్ట్ చేసుకొని దీన్ని చేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ అయితే కొంచెం చేదుగా, కొంచెం వగరుగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఇది సంవత్సరానికి ఒకసారి అయినా తీసుకుంటే బాగుంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా నేనైతే ఆ దొండకాయ కర్రీని అయితే వండానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.